Hi guys, hope you're doing well. ఈ వీడియో టు డూ అప్లికేషన్ డెమో వీడియో గైస్. ఈ వీడియోలో ఈ టు డూ అప్లికేషన్ ఎలా వర్క్ అయితది నేను చూపిస్తాను. నెక్స్ట్ సెషన్‌లో నేను టు డూ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలో స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి కోడ్ రాస్తాను. ఓకేనా? ఈ సెషన్‌లో చూడండి. ఈ టు డూ అప్లికేషన్ ఎలా వర్క్ అయితదో చూద్దాం. వేర్ ఆర్ యూ మ్యాచింగ్ అండ్ బిలో యాడ్ అయితది. ఇక్కడ మనకి ఎడిట్ బటన్ ఉంది గైస్. ఈ వేర్ ఆర్ యూ అనే లైన్‌ని ఎడిట్ చేయాలనుకుందాం. లైక్ వేర్ రిమూవ్ చేసి ఆర్ యూ అని సేవ్ చేస్తాం. మనకి ఇలా పాపప్ వస్తది. నేను రియాక్ట్ ఐ మీన్ బూట్‌స్ట్రాప్ కూడా ఉపయోగించాను గైస్. రియాక్ట్ బూట్‌స్ట్రాప్. నేను సేవ్ చేయంగానే ఆటోమేటిక్‌గా సేవ్ అయింది. మనకిక్కడ టు డూలో డిలీట్ బటన్ లేదు. మనకి డిలీట్ బటన్ రావాలంటే ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా! ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ ఇవ్వంగానే చూడండి. ఇక్కడ మనకి ఎడిట్ బై డిలీట్ వచ్చింది. చూడండి మళ్ళీ చెక్ బాక్స్ రిమూవ్ చేయంగానే ఇక్కడ ఎడిట్ బటన్ వచ్చింది. ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ ఇవ్వంగానే చూడండి ఇక్కడ మనకి డిలీట్ బటన్ వచ్చింది. ఓకేనా? అండ్ దెన్ ఇక్కడ మనకి చెక్ బాక్స్ అండ్ దెన్ ఇంకొక టు డూ యాడ్ చేద్దాం గైస్. దేర్ ఆర్ అండ్ దెన్ ఇక్కడ యాడ్ చేయంగానే చూడండి మనకి ఇంకొక టు డూ యాడ్ అయింది. అండ్ దెన్ మనకి పర్టిక్యులర్‌గా ఏ టు డూ కావాలంటే ఆ టు డూ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వంగానే ఇక్కడ మనకి డిలీట్ సింబల్ ఉంటది. డిలీట్ సింబల్ క్లిక్ ఇవ్వంగానే ఆటోమేటిక్‌గా డిలీట్ అయితది. పర్టిక్యులర్ టు డూ నువ్వు ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ ఆటోమేటిక్‌గా ఎడిట్ సింబల్ ఉంటది. ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ లైక్ మీరు కూడా డిలీట్ చేయాలనుకుంటే మాత్రం అప్పుడే మనం ఈ ఇన్‌పుట్ చెక్ బాక్స్ ఉంది కదా! చెక్ బాక్స్ మీద క్లిక్ ఇవ్వంగానే అప్పుడు మనకి డిలీట్ సింబల్ కానొస్తది. అప్పటిదాకా మనకి డిలీట్ సింబల్ కానరాదు గైస్. అండ్ ఆల్సో మనం ఎనీథింగ్ ఏదైనా మనం ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ మనం ఎడిట్ బటన్ ఉంది కదా! ఎడిట్ బటన్ మీద క్లిక్ ఇవ్వంగానే మనకి ఇలా పాపప్ వస్తది. ఇక్కడ ఎనీథింగ్ లైక్ డిజైన్ ఎడిట్ చేసి సేవ్ చేయంగానే చూడండి ఎగ్జాక్ట్‌గా అదే టు డూలో మనకి రిప్లేస్ అయితది ఆ వర్డ్. అండ్ దెన్ ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ క్లిక్ ద చెక్ బాక్స్ అండ్ యూ గాట్ ఏ డిలీట్ ఐకాన్. అండ్ దెన్ డిలీట్ చేయకుండా ఎడిట్ చేయాలనుకుంటే లైక్ ఇక్కడ ఎడిట్ ఐకాన్ ఉంటది. టు డూ అప్లికేషన్ అంటే మనం యాడ్ చేస్తాం గైస్, రిమూవ్ చేస్తాం, ఎడిట్ చేస్తాం. ఈ 3 ఉన్నాయి గైస్ ఈ అప్లికేషన్‌లో. నెక్స్ట్ సెషన్‌లో ఈ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేద్దాం. ఓకేనా? ఈ అప్లికేషన్ ఎలా బిల్డ్ చేయాలి అని నేను నెక్స్ట్ సెషన్‌లో చూపిస్తాను. ఓకేనా? థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ లిజనింగ్ మై వీడియో.